సినిమా పేరు తగ్ లైఫ్ కదా. సినిమాలో తగ్గింది లైఫ్. కంటెంట్ లేదు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు. కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్లో ఆయన ప్యారలల్గా చేసినట్టున్నారు భారతీయుడి తోటి. మధ్య మధ్యలో భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఏంటిది మనం భారతీయుల్లో ఉన్నామో తగ్ లైఫ్లో ఉన్నామో అని ఒక కన్ఫ్యూజన్లో వచ్చింది కొన్ని సీన్స్లో. ట్రైన్ సీక్వెన్స్, అదే స్టేషన్లో జరిగే ఫైట్ కానీ, క్లైమాక్స్లో జరిగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో కానీ భారతీయుడు ఇంపాక్ట్ ఎక్కువ కనిపించింది. అండ్ సినిమాలో అయితే పసలేదు. మన తెలుగు ఆడియన్స్కి ఎక్కదు. తమిళ్లో ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు. బట్ మన తెలుగు ఆడియన్స్కి ఇదైతే సూటబుల్ సినిమా కాదు. లేదు, పెర్ఫార్మెన్సెస్ గురించి ప్రాబ్లం ఏం లేదు. పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చింపేశారు. బట్ సినిమాలో స్టోరీ లేదు, కంటెంట్ లేదు, స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్స్ కాబట్టి మన తెలుగు నేటివిటీకి ఎక్కదు. ఎవరికి ఉపయోగం లేదు ఇక్కడ. త్రిష గారు పెర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఉన్నారు. అంటే అంత గ్లామరస్ హీరోయిన్ జస్ట్ 3-4 షాట్లకే పరిమితం చేయడం. అదే అభిరామి గారు కూడా అలాగేగా. కొన్ని సీన్స్ అభిరామి గారితో ఏమన్నా వర్కౌట్ అయ్యేలా ఉంటాయి. త్రిష గారితో ఓకే. ఏదో ఉంటుంది డైలాగ్, మేడం ఐఆమ్ యువర్ ఓన్లీ యాడమ్ అని. ఓన్లీ యాడమ్ ఇద్దరిని చెప్పారు, ఇద్దరు ఓన్లీ యాడమ్ అన్నారు. సో చూడండి సినిమా. అంటే చూడొద్దు అని చెప్పను, నాకైతే నచ్చలేదు. బట్ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఏమో కమల్ హాసన్ గారి సినిమా, మణిరత్నం గారి సినిమా కాదు ఇది. మణిరత్నం గారి సినిమా అయితే కాదు. నెవర్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఈజ్ ఎ ఫిలిం ఆఫ్ మణిరత్నం గారు. ఆయన టేకింగ్ లాగా అయితే కనిపించలేదు. టిపికల్ మణిరత్నం అని ఒక స్టైల్ ఉంటుంది ఆయనకి, అది లేదు, ఎక్కడా కూడా అది కనపడలేదు. మణిరత్నం గారు ఆయన అలా బయటకు వచ్చి తీసే రకం కదా. కమల్ హాసన్ గారు తీస్తే ఆయన పేరు వేసారేమో అని డౌట్ నాకు.